రిలేషన్ విత్ లవ్ అండ్ రొమాన్స్. ఈ వాంట్ ఇంటూ డైరెక్ట్లీ డ్రిల్ ఇన్ టు దట్ రిలేషన్. సో అది లేడ్గా ఉండదండి సినిమా, కంప్లీట్లీ డెప్త్లోనే మూవ్ అవుతుంది. డబ్బింగ్ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి స్టార్టింగ్లో, బట్ బీజిఎం ఇస్ టూ గుడ్. బీజిఎమ్స్ చాలా అంటే ఎలివేటెడ్ బీజిఎమ్స్ లాగా ఉండవు, మనం రెగ్యులర్గా ఎలివేషన్ సీన్స్లో పడే బీజిఎమ్స్ లాగా ఉండవు. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ మ్యూజిక్స్, హాలీవుడ్ మ్యూజిక్స్. సో వెస్టర్న్ మ్యూజిక్స్ ఉండటం వల్ల మనకి కొంచెం డీవియేషన్ వస్తుంది, మనం తొందరగా కనెక్ట్ అవ్వలేం. సీరియస్ రొమాన్స్ ఏం కాదు భయ్య, అది ఇద్దరి మధ్యన రిలేషన్ చూపించేటప్పుడు పుట్టే రొమాన్స్ అనేది చూపించేది తప్ప దే రియల్లీ డోంట్ వాంట్ ఎక్స్ప్లోయిట్ లేడీస్ ఆర్ ఫీమేల్ ఎనీథింగ్. దే హ్యావ్ ఏ రిలేషన్ అండ్ దేర్ స్క్రీన్ ప్లే కొంచెం టిపికల్గా ఉంటుంది అనమాట, రెగ్యులర్ ఆడియన్స్ గురించి కాదు. ఇప్పుడు సాంగ్ రావాలి, ఇప్పుడు ఫైట్ రావాలి అన్నట్లు ఉంటుంది, కొంచెం హై లెవెల్లో ఉంటుంది. సో ఏ టర్న్ ఎప్పుడు వస్తుంది, ఏ టర్న్ ఎప్పుడు జరుగుతుంది అనేది మనకు కొంచెం తెలిసినా సరే అది వచ్చే టైంలో మనం సర్ప్రైజ్ ఫీల్ అవుతాం. దట్ వాస్ సో గుడ్. యావరేజ్ అంటే ప్లేన్ మైండ్ సెట్తో వచ్చిన వాళ్ళకి నచ్చదు బ్రో, బాగా క్రేజీగా బాగా ఊపులో వచ్చిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. యూత్ అండ్ రెగ్యులర్ మూవీ గోయర్స్కి వీళ్ళందరికీ చాలా నచ్చుతుంది. అంటే అప్పుడప్పుడు సినిమాలు చూసే వాళ్ళకి, ఫ్యామిలీ వాళ్ళకి కొంచెం తక్కువ నచ్చుతుంది. అయితే నచ్చింది అన్న, నాకైతే చాలా నచ్చింది సినిమా. నేనైతే డిసప్పాయింట్ అవ్వలో, కొంచెం ల్యాగ్ ఉందని అంతే. 20 minutes కట్ చేయొచ్చు మూవీలో, కానీ మూవీ అయితే నాకు నచ్చింది. నెగిటివ్ టాక్ ఎందుకు వస్తుందో తెలియదు. అంటే బేసికలీ సినిమా కంటెంట్ వేరు, వాళ్ళు ప్రమోట్ చేసిన వేరు. వాళ్ళు యాక్షన్ సినిమా లెక్క ప్రమోట్ చేశారు. ఇట్స్ నాట్ అ యాక్షన్ ఫిల్మ్, ఒక సైకలాజికల్ డ్రామా. మీకు సినిమాలో కూడా డ్రామా ఎక్కువ ఉంటుంది యాక్షన్తో పోలిస్తే. యాక్షన్ చాలా ర్యాండమ్గా వస్తూ ఉంటుంది, అన్ని యాక్షన్ సీన్స్ కూడా అవసరం లేదు అనుకున్న మూవీకి. యా, క్యాష్ అయితే చేసుకుంటాడు ఆబ్వియస్లీ. యష్ స్టార్డమ్కి ఎలానో బ్రేక్ ఈవెన్ అయిపోద్ది, కానీ కేజీఎఫ్ని అయితే దాటడు. ఎందుకంటే ఈ సినిమా అందరికి ఎక్కడు, అన్ని లాంగ్వేజెస్కి ఎక్కడు. చాలా కొంతమందికి నచ్చుతుంది ఈ సినిమా, కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే ఈ సినిమా వెళ్తుంది. తను చాలా బాగా హ్యాండిల్ చేసింది బ్రో, అన్న ఎక్స్పెక్ట్ చేయాల అంత బాగా హ్యాండిల్ చేస్తారని. కానీ మధ్య మధ్యలో అనిపిస్తుంది తినే తీసినా లేదా యష్ డైరెక్ట్ చేశారా ఈ సినిమా అని చెప్పి. అది ఎందుకంటే యష్ కొంచెం ఆ కేజీఎఫ్ హ్యాంగ్ ఓవర్ నుంచి ఇంకా బయటికి రాలా, తెలుస్తుంది ఈజీగా. 2026లో ఎప్పుడు చూడాలి ఇట్లాంటి సినిమా, ఎప్పుడు చూడాలి. అసలు ఏం బాగాలంటే స్టోరీ లేదు బ్రో, అసలు కంటెంట్ లేదు. అసలు యాక్టర్లు ఎందుకు వస్తారో అర్థం కాదు, హీరోయిన్లు ఎందుకు వస్తారో అర్థం కాదు, మ్యూజిక్ ఎందుకు ఉందో అర్థం కాదు, ఏం లేదు అసలు సినిమా. ఏదో డబ్బింగ్ సరిగా లేదు, మొత్తం బూతులే బ్రో. కేజీఎఫ్ ఎక్కడో సినిమా బ్రో, అది కర్ణాటక ఇండస్ట్రీని టాప్ లేపింది. ఈ సినిమా ఇంకా కిందికి లేపుతుంది, అట్లుంది సినిమా. ఏం లేదు బ్రో, అసలు యాక్టింగ్ లేదు, మొత్తం బూతులే ఉన్నాయి సినిమా. మొత్తం ఇంగ్లీష్ బూతులు, తెలుగు బూతులు. అసలు ఇలాంటి సినిమాలు అవి ఏమైతే బోల్డ్ సీన్స్ ఉన్నాయి అవి వేస్ట్. చిన్నపిల్లలు చెడిపోతారు ఇట్లాంటి సినిమాలు చూస్తే. కొంచెం గ్రోన్ అప్ వాళ్ళకే బాగుంటుంది అన్నట్టు వాళ్ళు చెప్పారు కదా సినిమా వాళ్ళు, అలా ఏముంటుందా? చెడిపోవడం తప్పితే ఏం లేదు బ్రో సినిమా, లోపల ఏం లేదు డొల్లా. అది ట్రైలర్ ఏదో చూపించినారు, 3 హీరోయిన్లు. ఇక్కడ చూస్తేనే ఏం లేదు, స్టోరీ లేదు, ఏం లేదు. ఇక్కడ 120 కోట్లు కొన్నారని చెప్తున్నారు కదా దిల్ రాజు గారు. అవును, మరి వర్కౌట్ అవుతుందంటారా? లేదు బ్రో, లాసే వస్తుంది నాకు తెలుసు. లేదు, ఫస్ట్ డే నీకు ఒక మ్యాక్సిమము ట్విట్టర్లో వచ్చేసింది బ్రో పొద్దుననే సినిమా బాగాలేదని చెప్పి. వేటు న్యూస్లో వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు కూడా అందరు చూసి ఇంకెవరు వెళ్తారు బ్రో సినిమాకి? సినిమాలో నచ్చే అంశాలు ఏం లేవా? ఏం లేవు బ్రో, అసలు సాంగ్స్ లేవు, ఏ డ్యాన్స్ లేదు, ఏం లేవు. రాకీ బాయ్ లాగా ఏదో చేద్దాం అనుకున్నారు కానీ డూప్ అయింది, పెద్ద డూప్, డిజాస్టర్. మ్యూజిక్ కూడా ఏం లేదు, సాంగ్స్ ఏం లేవు, అసలు యాక్టింగ్ లేదు, హీరోయిన్ లేదు, ఎవరు హీరోయిన్ కూడా యాక్టింగ్ ఏమంతా బాగాలే. ఏం నచ్చింది మొత్తం? హీరోయిన్స్ నచ్చారు. యష్కి చాలా ఎలివేటింగ్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఇంకా అనుకోలే ఇంత ట్విస్ట్ మీద ట్విస్ట్ ఉంది, ట్విస్ట్ చాలా బాగుంది. ఒకసారి చూడండి, చూసి చెప్పండి మీరు కూడా. ఏం లేదు మంచిగా ఉంది. అది నేను చెప్పాను కావాలి. అంటే స్టోరీ ఏం లేదు, ఫ్లాప్ సినిమా అండి. మొత్తం వైలెన్సే, ఫ్యామిలీతో చూసే అంతేం లేదు. అవునండి. నాకైతే ఏం నచ్చలేదు, అసలు స్టోరీయే లేదు, అసలు ఏం చెప్పాలనుకున్నారో అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్.
టైం వేస్ట్. యాక్టింగ్ అయితే ఓకే పర్లేదు, కానీ కథ స్టోరీ అసలు అర్థం కాలేదు ఏం చెప్పాలనుకున్నారు. నయనతార యాక్టింగ్ చాలా బాగుంది, ఆ రిలేషన్ బాగుంది, కానీ స్టోరీ అయితే నాకేం అనిపించలేదు.